ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ ఇలాంటి రెవల్యూషనరీ టెక్నాలజీస్ అన్నిటికీ కారణమైన స్టీవ్ జాబ్స్ గురించి ఎంతమందికి తెలుసు? సో స్టీవ్ జాబ్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్టీవ్ జాబ్స్ బై వాల్టర్ ఐజాక్సన్ అనే బుక్ నుంచి నేను ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని చెప్తున్నాను. ఆ బుక్ నుంచి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. స్టీవ్ జాబ్స్ చిన్నగా ఉన్నప్పుడే తన బర్త్ పేరెంట్స్ తనని అడాప్షన్కి ఇచ్చేశారు. అప్పుడు సిలికాన్ వ్యాలీ కపులైన క్లారా మరియు పాల్ జాబ్స్ ఇద్దరు కలిసి స్టీవ్ జాబ్స్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇలా అడాప్ట్ చేసుకున్న తర్వాత స్టీవ్ జాబ్స్కి చిన్నప్పటి నుంచే తన ఫాదర్ అయిన పాల్ జాబ్స్తో వర్క్ చేయడం అంటే చాలా ఎక్కువగా ఇష్టం. పాల్కి డిఐవై ప్రాజెక్ట్స్ చేయడం అంటే ఇష్టం. సో చిన్నప్పటి నుంచే మనకి ఫ్లోర్ సీలింగ్స్ అయినా, విండోస్ అయినా, ఓపెన్ ఫ్లోర్ స్ట్రక్చర్స్ అయినా చూసి జాబ్స్కి చాలా ఎక్కువగా డిజైన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పటికి కూడా యాపిల్ ఏదైతే డిజైన్ ఫిలాసఫీని వాడుతుందో, అంటే డిజైన్ ఎలా చేస్తుందో, అవన్నిటికీ కారణం కూడా స్టీవ్ జాబ్సే. ఇప్పటికి కూడా స్టీవ్ జాబ్స్ యొక్క డిజైన్ ఫిలాసఫీనే యాపిల్ వాడుతుంది. అలాగే స్టీవ్ జాబ్స్ 1970లో సిలికాన్ వ్యాలీ నేబర్హుడ్లో ఉండేవాడు. సో అప్పుడు తనకి టెక్నాలజీ పైన, అలాగే ఇటు కౌంటర్ కల్చర్ పైన కూడా చాలా ఎక్కువగా అవగాహన ఉంది. సో అందుకనే 1970లో తను టీన్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే కాలేజ్ మొదలు పెట్టాడో తను కౌంటర్ కల్చర్ అంటే డ్రగ్స్లో కూడా తను ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత 7 months జెన్ బుద్ధిజంని ప్రాక్టీస్ చేశాడు. ఇక్కడ జెన్ బుద్ధిజంని ప్రాక్టీస్ చేసేటప్పుడే తను స్పిరిచువాలిటీ, క్రియేటివిటీ అండ్ మోటివేషన్ని అన్నీ కలిపి ఒక రియాలిటీ డిస్ట్రాక్షన్ ఫీల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇక్కడ తను రియాలిటీని కావాలంటే బెండ్ చేయొచ్చు అని చెప్పి తను థాట్ అనుకున్నాడు. ఈ బిలీఫ్ దగ్గర జాబ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అలాగే తను బిజినెస్కి కూడా తెలుసుకొని వెళ్ళాడు కూడా. అలాగే స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇంజనీర్ దగ్గర ఇంకొక 10 hours అయినా సరే ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళంట, దగ్గర డబుల్ షిఫ్ట్ చేసే వాళ్ళంట. అలాగే యాపిల్ ప్రోటోటైప్స్ని క్రియేట్ చేయడానికి చాలా వరకు ఇంజనీర్స్ కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళంట. కానీ ఇది ఒక తర్వాత స్టేజ్లో అయిపోయిన తర్వాత స్టీవ్ జాబ్స్కి ఇదే డౌన్ఫాల్ కూడా అయింది. ఎప్పుడైతే తన క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రెడిషనల్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా వీగనిజం, యాక్యుపంక్చర్ అనే వాటిని యూస్ చేశాడు. అలాగే స్టీవ్ జాబ్స్ యాపిల్ని క్రియేట్ చేయడానికి మెయిన్ కారణం స్టీవ్ వోజ్నియాక్తో ఒక మీటింగ్. స్టీవ్ జాబ్స్ కన్నా 5 years పెద్దవాడు. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ హై స్కూల్లో గీక్స్ అన్నమాట. 1971లో జాబ్స్ మరియు వోజ్నియాక్ ఇద్దరు కలిసి ఒక ఫస్ట్ ప్రోడక్ట్ని క్రియేట్ చేశారు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ టెలిఫోన్ కాల్స్ని చేసుకోవడానికి. దాని పేరు బ్లూ బాక్స్. ఈ బ్లూ బాక్స్ని అమ్మడం ద్వారానే యాపిల్కి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత స్టీవ్ జాబ్స్ దగ్గర సక్సెస్ఫుల్ అయ్యాడు యాపిల్ 1 అండ్ యాపిల్ 2తో. యాపిల్ 2 అయితే దగ్గర 6 లక్షల యూనిట్లు సెల్ అయిపోయాయి చాలా తొందరగా. సో తర్వాత మిగిలిన కంపెనీలు కూడా యాపిల్ని ఫాలో అవ్వాల్సి వచ్చింది. అలాగే స్టీవ్ జాబ్స్తో వర్క్ చేసేటప్పుడు ఒక పెద్ద బాధ ఏంటి అంటే చాలా మందికి తన యొక్క పర్ఫెక్షనిజం. అయితే స్టీవ్ జాబ్స్ ఎవరినైనా సరే తనకి నచ్చినట్టుగా తనకు ఉన్న స్టాండర్డ్స్కి ప్రకారం ఎవరైనా వర్క్ చేయకపోతే వాళ్ళని చాలా ఘోరంగా తిట్టేవాడంట. అలా అస్సలకి కొంచెం కూడా టాలరెన్స్ ఉండకపోవంట. సో దీనివల్ల చాలా ఎక్కువగా మంది తనతో వర్క్ చేయడం చాలా కష్టం అని అనేటవాళ్ళంట. సో ఇవన్నిటి తర్వాత కూడా 1985లో మ్యాకింటాష్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా తనని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాపిల్ నుంచి తొలగించారు. ఆ తర్వాత తను నెక్స్ట్ అనే కంపెనీ స్థాపించాడు. అయితే స్టీవ్ జాబ్స్కి ఉన్న పర్ఫెక్షనిజం వల్ల నెక్స్ట్ అనే సాఫ్ట్వేర్ అస్సలు టేక్ ఆఫ్ చేయలేకపోయింది. ఎందుకంటే దానికి పడ్డ కాస్ట్ చాలా ఎక్కువగా. అలాగే బయట ఉన్న మార్కెట్లో వాళ్ళు ఎవరు కొనలేకపోయారు. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. ఆ తర్వాత మెజారిటీ షేర్స్ని పిక్సార్లో కొన్నాడు. ఆ తర్వాత మళ్ళీ యాపిల్ ఎప్పుడైతే డౌన్ హిల్గా పడిపోతుందో 1997లో మళ్ళీ నెక్స్ట్ సాఫ్ట్వేర్ని యాపిల్ కొన్నది. సో దాంతోపాటు స్టీవ్ జాబ్స్ కూడా వచ్చాడు. స్టీవ్ జాబ్స్ వచ్చిన వెంటనే మైక్రోసాఫ్ట్ని ఆఫీస్ సాఫ్ట్వేర్ని మ్యాక్కి తగ్గట్టు తీసుకొని రండి అని చెప్పేసి అప్పుడు మైక్రోసాఫ్ట్ CEO అయిన బిల్ గేట్స్కి చెప్పాడు. సో కన్విన్స్ చేశాడు. సో దీంతో యాపిల్ మ్యాక్లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్స్ వచ్చాయి. అండ్ మైక్రోసాఫ్ట్ అండ్ యాపిల్ అప్పుడు రెండు కూడా ఇంప్రూవ్ అయ్యాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.